బ్రో ఇవాళ ఏంటిది మనకి ఎన్ని డేస్ అయిపోయినాయి? మనం 3 days అయిపోయింది. 3 days అయిపోయినాయి. ఇవాళ ఫోర్త్ డేలో మనం ఏం ఇస్తాను? గేర్లు ఇస్తాను. ఓకే, మన గేర్లు వచ్చేసి మనకి ఫస్ట్ న్యూట్రల్ లో ఉంటది. మీకు చెప్పాను దిగెళ్ళిపోయే ముందు మీరు న్యూట్రల్ చేసుకోమని చెప్పాను మీకు. ఇప్పుడు గేర్ అనేది ఫస్ట్ గేర్ ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు న్యూట్రల్ ఉంది పొజిషన్. ఓకే, ఫుల్ కార్నర్ లెఫ్ట్ కార్నర్ కి వచ్చి ముందు కంటే ఫస్ట్ గేర్ పడుతూ ఉంటది. స్ట్రేట్ ముందుకి ఫుల్ కార్నర్ లో స్ట్రేట్ ముందుకు అనుకుంటే ఫస్ట్ గేర్ పడుతూ ఉంటది. అలానే స్ట్రేట్ కార్నర్ వెనక్కి అనుకుంటే సెకండ్ గేర్ కి వచ్చేస్తుంది. ఓకేనా? న్యూట్రల్ మళ్ళీ మిడిల్ కి వెళ్తే న్యూట్రల్ అవుతుంది. న్యూట్రల్ కి స్ట్రేట్ ముందుకి ఎగ్జాక్ట్లీ ముందుకు అనుకుంటేనే థర్డ్ గేర్ పడుతూ ఉంటది. అలానే స్ట్రేట్ వెనక అనుకుంటే ఫోర్త్ గేర్. అలానే మిడిల్ కి వెళ్తే ఏంటిది? న్యూట్రల్ లో మళ్ళీ ఫుల్ రైట్ కి వెళ్ళి ముందు కంటే ఫిఫ్త్ గేర్. అలానే న్యూట్రల్ మిడిల్ కి మళ్ళీ న్యూట్రల్ కి వచ్చేసింది కదా, ఎగ్జాక్ట్లీ ఏ గేర్ కైనా న్యూట్రల్ కి వచ్చేస్తూ ఉంటాయి. అలానే రైట్ కి అనుకొని వెనక్కి అనుకుంటే సిక్స్త్ గేర్. ఓకే, మనకు రివర్స్ వచ్చేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఈ వెహికల్ కి. రివర్స్ వచ్చేసి మనకు బటన్ ప్రెస్ చేసినప్పుడు ఫుల్ కార్నర్ లో ఫస్ట్ గేర్ ఎక్కడ ఉంటుందో సేమ్ అదే ప్లేస్ లో రివర్స్ గేర్ అనేది ఉంటుంది. ఓకే, వేరే వెహికల్స్ కి సిక్స్త్ గేర్ దగ్గర రివర్స్ గేర్ ఉంటుంది. ఇది హెవీ వెహికల్ కాబట్టి మనకు ఇక్కడ కార్నర్ ఇచ్చాడు, 6 గేర్స్ ఇచ్చాడు. ఓకేనా? న్యూట్రల్ ఎనీ టైం మనం దిగిపోయే ముందు న్యూట్రల్ చేసుకొని హ్యాండ్ బ్రేక్ చేసుకొని దిగిపోవాలి. మళ్ళీ స్టార్ట్ అయ్యే ముందు వెహికల్ స్టార్ట్ చేశాక ఫస్ట్ గేర్ వేసుకొని హ్యాండ్ బ్రేక్ చేసుకొని వెహికల్ మూవ్మెంట్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇలా గేర్లు అనేది కంప్లీట్ అయిపోయింది. చూసుకోవాలి, అలా బాగా చూసుకోవాలి.